హాయ్ డోట్స్, వెల్కమ్ బ్యాక్. భగవంతుడు ప్రతి జనరేషన్కి ఒక కొత్త అడాప్టబిలిటీని, ఒక కొత్త అప్డేట్ తీసుకుంటూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మా మదర్ ఫాదర్ జనరేషన్ అవనివ్వండి, మా తాతలు ముత్తాతల జనరేషన్ అవనివ్వండి, వీళ్ళకి ఒక విపరీతమైన ఓపిక ఇచ్చాడు. ఎంత ఓపిక అంటే వాళ్ళ జనంలో తీర్చుకోలేని కోరికలు ఏదైనా ఉంటే కనుక వచ్చి జనంలో నెలవేర్చుకుందాం అన్నంత ఓపిక ఇచ్చాడు. సో వాళ్ళ విషయం పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ రీసెంట్ జనరేషన్ చూస్తున్నాం, జెన్జీ. వీళ్ళు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ప్రతిదీ అనుకున్నది నెరవేర్చుకునే అంత ధీమా ఇచ్చాడు వాళ్ళకి. అంటే అదొక కొత్త అడాప్షన్ అనుకోవాలి. సో ఏది అనుకుంటే జరిగిపోవాలి, ఇన్స్టింక్ట్గా అయిపోవాలి. అసలు పేషెన్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఒకటి అనుకున్నారా అది జరిగిపోవాలి. అది ప్రేమైనా, పెళ్ళైనా, విడాకులైనా ఏదైనా టకటకటకటని అయిపోవాలి. ఇంకా ఆలోచించే విధానం కానీ, వెనక్కి తిరిగి చూసే విధానం కానీ ఇవ్వలేదు. ఏదైనా వాళ్ళు అనుకుంటే సాధించగలిగే అంత కెపాసిటీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. సూపర్. ఈ ఓల్డ్ జనరేషను, ఈ జెన్జీ జనరేషను మధ్యలో మాలాంటి వాళ్ళు అంటే మిలీనియల్స్ కూడా ఒక జనరేషన్ ఉంది. మేము ఎంత అడ్జస్ట్ అవుతామంటే, అంటే దేవుడు మాకు ఎట్లాంటి క్వాలిటీస్ ఇచ్చాడంటే ప్రతిదీ అడ్జస్ట్మెంట్ చేసుకునే అంత క్వాలిటీస్ ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, నా చిన్నప్పుడు చుట్టాలకి మాట్లాడుకోవాలన్నా లెటర్లు రాసుకునేవాళ్ళం. ఒకరు మంచి చెట్లు తెలుసుకుంటే ఉత్తరాలు ఉండి, ఉత్తరాలు కొంతకాలం వాడాం. ఆ తర్వాత దేవుడు డెప్మాయి కొట్టి ఉత్తరాలు ఎంతకాలం రా అని చెప్పి ల్యాండ్ ఫోన్లు తీసుకొచ్చాడు. ల్యాండ్ ఫోన్లు వచ్చినాయని కాల్ చేసుకుని మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ డెప్ మీద కొట్టి మొబైల్ ఫోన్స్ ఇచ్చాడు. అది కూడా మళ్ళీ డెప్ మీద కొట్టి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు. పోనీ అక్కడ తాపాడా, స్మార్ట్ ఫోన్లు, వీడియో కాల్స్, చాట్లు, స్నాప్చాట్లు, గాడిద గుడ్డు, కంకర పీస, మొత్తం పెంట. ఈ మధ్యలో ప్రతిదీ వీడియో కాల్స్లో అయిపోతున్నాయి. మీకు తెలిసిన ఏం మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్కటి అమ్మాయిలు అబ్బాయిలు అవన్నీ ఏదామని వీడియో కాల్స్లో అయిపోతున్నాయి. సో అది పక్కన పెడితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మా మిలీనియం కిడ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ అవుతూ వచ్చాం. ఎంత అడ్జస్ట్మెంట్ అంటే, మేము మమ్మల్ని తీసుకెళ్ళి అవసరమైతే ఇలాన్ మస్క్ మమ్మల్ని తీసుకెళ్ళి మార్స్ మిషన్లో పాడేసినా మేము అడ్జస్ట్ అయిపోతాం. మమ్మల్ని తీసుకెళ్ళి వేరే గ్రహంలో పాడేసినా మేము అడ్జస్ట్ అయిపోతాం. ఎలాంటి గ్రహాలు, ఎలాంటి వాతావరణం, ఎలాంటి ప్రదేశం అయినా తీసుకెళ్ళి అక్కడ పాడేస్తే మేము అడాప్ట్ చేసేసుకుంటాం. ఎందుకంటే అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చూశాను నేను. అంటే గత 10-15 ఏళ్ళుగా చూస్తున్న అడ్వాన్స్మెంట్ ఎవ్వరు ఏ జనరేషన్ చూసుండరు. అంటే మా తాతయ్యలు అమ్మమ్మలు చూసుండరు, మా మదర్ ఫాదర్స్ చూడలేదు, ఈ ప్రజెంట్ ఉన్న ఈ జెన్జీ జనరేషన్ కూడా చూడలేదు. ఏదైనా అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ చూసామంటే కేవలం మిలీనియల్స్ మాత్రమే చూశారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. ఇది ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, బట్ వీఆర్ టెల్లింగ్ ఏంటంటే, మిలీనియమ్స్ అనేది జనరేషను నాకు తెలిసి ఇంకా తర్వాత దీనికి ముందు మళ్ళీ రారు, పుట్టబోరు. సో